కిషోర్ రెడ్డి గారు, రీజనల్ రింగ్ రోడ్డు నిధులు, ధాన్యం కొనుగోళ్లు, గోదావరి సింగూరు జలాలు తీసుకురావడం, మూసీ ప్రక్షాళనకు అనుమతులు, తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్కి అడ్డుపడడం, మెట్రోకు అనుమతులు అండ్ సో ఆన్. కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంలో అదేదో పనిగట్టుకుని ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. ఇంకా ఆయన చాలా కామెంట్స్ అన్నారు, ఎట్ట తిరుగుతావు చూస్తాను ఇవన్నీ అని. ఈయనేమో ఆయన రౌడీ అని. ఏంటి ఈ స్థాయికి వెళ్ళిపోయింది ఇద్దరి మధ్య? అన్మ్యూట్ ప్లీజ్ కిషోర్ రెడ్డి గారు. యా గారు, ముందుగా మీకు అట్లాగే సామ రామ్మోహన్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ శేషు గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం. సరే, ఏంటి సడన్ గా ఎట్లా వెళ్ళిపోయింది అన్నారు. దానికి ముందు నేపథ్యం, ఒకటి రెండు నేపథ్యాలు మనం చూసుకోవాలి. నిజంగానే ఈ గొడవ, ఈ హీటెడ్ ఎక్స్చేంజ్ మొదలు పెట్టింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. రైట్. సో ఎందుకు మొదలు పెట్టి ఉంటారు సడన్ గా? ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టి ఉంటారు? ధాన్యం కొనుగోలు దగ్గర మొదలైంది. ఏం కవరప్ చేయడానికి మొదలు పెట్టి ఉంటారు? ధాన్యం కొనుగోళ్ళప్పుడు బస్సు యాత్రలో కిషన్ రెడ్డి గారు లేరు. రైట్. సో సడన్ గా ఎందుకు మొదలు పెట్టారు కిషన్ రెడ్డి గారి మీద అటాక్? అంటే అది ఆ విధంగా డిజైన్ చేశాం మేము. మంత్రులు ఇద్దరు లేరు అందులో. సో అడిగిన ప్రశ్నలకి సమాధానం కాకుండా ఎందుకు ఈ పర్సనల్ అటాక్స్ ఎందుకు మొదలు పెట్టారు? ఎట్లా తిరగనిస్తారో చూస్తాము అని. ఇప్పుడు సామా గారు చెప్పారు, మోడీ గారిని బడే భాయ్ అన్నారు అని చెప్పి. అవును, ఇక్కడ ఇప్పుడే ఇంతకుముందు మనం ఆఫ్లైన్లో ఉన్నప్పుడు సామా గారు నన్ను ఎప్పుడు కాస్త సరదాగా సీనియర్ అంటూ ఉంటారు. అవును, మరి కిషన్ రెడ్డి గారు కూడా సీనియర్ కదండి. కాస్త ఆ గౌరవము, ఎప్పుడైనా మీకు దాఖలాలు ఉన్నాయా కిషన్ రెడ్డి గారిని బడే భాయ్ అన్నది? లేదు. మరి ఏమో మొన్న వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి డ్రామాలే అయిపోయారు రేవంత్ రెడ్డి గారు. మోడీ గారు ముందే అయిపోయి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇట్లా చేశారు మీ గుజరాత్కి, మాకు అట్లా చేయండి అంటే, మన్మోహన్ సింగ్ గారు నన్ను ట్రీట్ చేసిన విధంగా, గుజరాత్కి ఇచ్చిన విధంగా మీకు ఇస్తే నిధులు, మీరు అసలు అవును, ఆబ్వియస్లీ ఈ డ్రామాలు ఆపండి, లైన్లో రండి, మా లైన్లో రండి, దేశ ప్రగతి కోసం వర్క్ చేద్దాము, కలిసి వర్క్ చేద్దాము, వికసిత్ భారత్ కోసము అని చెప్పి మోడీ గారు రావాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి మీ లైన్లో కంటే మీరు కూడా రాష్ట్రం లైన్లోకి రావాలి కదా సార్. ఇప్పుడు మీరు రాష్ట్రంలో మీరు తప్పనిసరిగా వస్తాం కదా. మాకు ఇప్పుడు రాడార్ కావాల్సి వచ్చింది సార్, నేవల్ రాడార్. ఇప్పుడు రాజ్యాంగం అయితే కేంద్రానికి బాధ్యతలు, రాష్ట్రానికి బాధ్యతలు ఇచ్చింది. నేవల్ రాడార్ కావాల్సి వచ్చినప్పుడు మేము వర్క్ చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకున్నామా, తిట్టుకున్నామా, కొట్టామా, ఏం చేశాం సార్? ఏం భాష వాడాము రాష్ట్ర ప్రభుత్వంతో? ముఖ్యమంత్రి గారిని ఏమన్నా ఇది చేస్తామా, అది చేస్తామా, పరుష పదజాలం వాడితమా? ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అరే లెటర్ల మీద లెటర్లు రిక్వెస్ట్ చేస్తాము, ఇది దేశ భద్రతకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాము. ఎక్కడో ఒక దగ్గర ఏది లేకపోయినా, ఎంత రాజకీయాలు చేసినా కానీ ఒక జాతీయ భావం అనేది ఒకటి ఉంటుంది కదా గుండెల్లో. ప్రతి భారతీయుల్లో ఎక్కడో కొంచెమైనా ఉంటది కదా, అది రేకెత్తించడానికి ట్రై చేస్తాము రీజన్ చూసిన తర్వాత. సో అదొకే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేటగారికల్ గా రీజనల్ రింగ్ రోడ్డు నిధులు, లేకపోతే జలాలు, లేకపోతే మూసీ ప్రక్షాళనకు, లేకపోతే మెట్రో విస్తరణకు, వీటికి సమాధానం ఏది? రీజనల్ రింగ్ రోడ్ మీకు తెలిసిందే కదా, పనులు జరుగుతున్నాయా? ఒక ఫస్ట్ 50% నార్దర్న్ అనుకుంటా జరుగుతున్నాయా లేదా? ల్యాండ్ ఎక్విజిషన్ కదండి జరగాల్సింది. ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్రం చేస్తుంది, అందులో సగం కూడా కేంద్రం భరిస్తా అనింది ఎక్కడ లేని విధంగా జాతీయ రహదారికి. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయిందండి. రీజనల్ రింగ్ రోడే కాదు, రీజనల్ రైల్ కూడా వేస్తాము అదే సేమ్ రింగ్లో అని చెప్పి కదా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడి నుంచి మీకు దీంట్లో విషయం నిజంగానే ఆశ్చర్యకరమైనది ఏంటంటే, అసలు జరుగుతున్న విషయాల్లో కూడా ఏమీ చేయట్లేదు కేంద్రం, ఇంకా ఆపలేదు, పైసలు రాలేదు, ఏదో కొట్లాడి నేను తెచ్చాను అన్న ఫీలింగ్ ఇవ్వదలుచుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటివి జరగదు. బీజేపీ కొట్లాడినా రావట్లేదు కదా. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా 3 రోజులకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని కదా. అది చాలా పెద్ద పొలిటికల్ ఆరోపణ కదా. మీకు ఒక విషయం చెప్తాను. మోడీ గారి దగ్గర ఎవరైనా అడ్డుపడగలరా? మీరు అది నమ్ముతున్నారా? ఎవరైనా కానీ లోకల్ రాజకీయాల కోసం ఎవరైనా అడ్డుపడగలరా? మేము ఏకంగా డాష్ బోర్డులు పెడుతుంటాం సార్. మా మినిస్టర్లకు గోల్స్ ఉంటాయి,
దాని మీద ఇది రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. మొన్ననే అసలు తెలంగాణకి క్యాబినెట్ ఏమి మొత్తంలో ఇవ్వద్దనేది ఉన్న వారందరిది గోల్ రివ్యూస్ జరిగాయి. అందులో కిషన్ రెడ్డి గారిది మంచి రిపోర్ట్ వచ్చింది, ఎక్సలెంట్ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ మీద, కోల్ మినిస్ట్రీది. సో మేము వీరు ఈ రాష్ట్రంలో రాజకీయం చేయాలి, ఆ రాష్ట్రంలో రాజకీయం చేయాలని చేసేది కాదండి. ఇక్కడికి వచ్చి మేము రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కానీ అంతకుముందు ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా కేసీఆర్ గారు ఏం చేశారు? రాజకీయం అంటే అది, రాజకీయం కోసం గో బ్యాక్ మోడీ అన్నారు. ఈరోజు రాజకీయం చేస్తూ ఈ పరుష పదజాలము కిషన్ రెడ్డి గారి మీద వాడటం ఏమిటి? నిజంగానే చెప్తున్నాను, మీరే అన్నారు మోడీ గారికి చాలా క్లోజు అది ఇది అని చెప్పి. మరి అట్లాంటి ఉన్నప్పుడు ఒక రోజన్నా సీనియర్ కదా, నాకన్నా పై స్థాయిలోనే ఉన్నారని మీరు అంటున్నారు. నేను అనుకోవడం రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిదే హయ్యర్ ప్లేస్ దెన్ ఈవెన్ ది యూనియన్ మినిస్టర్. మనం ప్రోటోకాల్ చూడాలి, సామాగ్రి చూసుకున్నారో లేదో ఒకసారి చూసుకోమని చెప్పండి. సో నేనేమంటున్నానంటే వీరు కదా రాష్ట్రంకి బాధ్యులు, మనకి రాష్ట్రానికి ఏ విధంగా లాభం అవుతుంది, పోనీ కిషన్ రెడ్డి గారి ద్వారా అవుతుంది అని కిషన్ అంటే రాష్ట్ర ఒక్క రోజున ప్రయోజనాలకు గౌరవంగా కదా అడ్డుపడుతున్నారు సార్, అనే ఒక గౌరవంగా బాధ కదా. కాకపోతే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని ఈ స్థాయిలో దాడి చేయడం మాటలతో వారికి ఏమొస్తుంది? ఏమొస్తుంది అనేది మనకు అర్థం కాకపోతే అందులో చెప్పండి, వారికి మీరు ఏమొస్తుంది చెప్పండి. అంటే వారికి తెలియదని కాదు. ఒక్క నిమిషం నేను చెప్తాను. మనకు అర్థం కానంత మాత్రాన వారికి ఏమొస్తుంది? సరే, ఒకటి అమిత్ షా గారిది రిజర్వేషన్లు, మతపరమైన రిజర్వేషన్లు తీసి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పంచుతామన్న వీడియోని బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి కాంగ్రెస్ వారి ఇదైంది కదా, క్యాంపెయిన్ జరిగింది కదా. ఇది వీడియోని డాక్టర్ చేసి అంటే ఉపోద్ఘాతం ఎంత తీసుకుంటారు. దూరమైనా వెళ్ళగలిగే మనిషి సార్ రేవంత్ రెడ్డి గారు. కేరళకి వెళ్ళి ఏం చెప్పుకున్నారు? ఇక్కడ అన్ని అమలైపోతున్నట్టుగా చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సార్, కిషన్ రెడ్డిని ఒకవేళ టార్గెట్ చేస్తూ మాట్లాడితే మీరు అన్నట్టు ఏమొస్తుంది అని అడిగా నేను. ఒకటి ఏమొస్తుంది సార్? ఆయన తప్పించుకోగలుగుతారు. ఇట్స్ డైవర్షనరీ టాక్టిక్. ఓకే, సో అది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా డైవర్షనరీ టాక్టిక్ సార్ ఇది. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ దేర్. బ్రేక్ తర్వాత